35 సంవత్సరాల ప్రజా జీవిత ప్రయాణం, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవమానాలు, ఎన్నో రాజకీయ తుఫాన్లు, కానీ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే ఆయన రాజకీయాల కోసం ప్రజలను ప్రేమించలేదు, ప్రజల కోసం రాజకీయాలను ఎంచుకున్నాడు. అందుకే పార్టీలకు అతీతంగా ప్రజలందరి మనిషిగా నిలిచారు. ప్రజల సమస్యలు చెబితే చాలు తక్షణమే సమాధానాన్ని చూపే దమ్మున్న లీడర్. ఒక రైతు కన్నీరు, ఒక తల్లి ఆవేదన, ఒక యువకుడి భవిష్యత్తు అన్ని తన బాధ్యతగా భావించే నాయకుడు. అందుకే ప్రజలు ప్రేమగా పిలిచేది రవణ అని. ప్రతి కుటుంబం గౌరవంగా జీవించాలి అనే లక్ష్యంతో వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, సీసీ రోడ్లు, మౌలిక వసతులు, ప్రజా సమస్యల పరిష్కారం, అడుగడుగున అభివృద్ధి ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజా సంకల్పం, మంత్రి నారా లోకేష్ యువశక్తి ఈ నాయకత్వానికి బలంగా నిలుస్తూ ఆముదాల వలస అభివృద్ధిని రాష్ట్ర అభివృద్ధితో ముడిపెట్టి ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నారు రవణ. ప్రజల నమ్మకాన్ని గెలవడం కష్టం, కానీ ఆ నమ్మకాన్ని ప్రతిరోజు నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. కిరీటం లేకపోయినా ప్రజల హృదయాల్లో రాజుగా నిలిచిన నాయకుడు. అధికారం కోసం కాదు, అభివృద్ధి కోసం జీవిస్తున్న నాయకుడు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ శుభ సందర్భంలో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న